మొన్న ఒక ఇంటికి వెళ్ళాను. ఒక ఇంటికి వెళ్తే ఆ దర్బజా పైన కంప ఉంటే అంత కంప పెట్టారు. నేను అడిగా, ఈ కంప దేనికండి? పిసుకులు రాకుండా కాదండి, ఈ కంప పెడితే దెయ్యాలు వాళ్ళకి రావండి. ఇక ఆ కంపను చూడలేదు, దెయ్యాలు ఎక్కడ చెరువు కట్టల మీద ఇక వీళ్ళ ఇంటి మీద చూసి అందుకే ఆ కంపను చూసి భయపడి పారిపోవాలి. ఏమంటే కొంతమందికి అది ఏమి పిచ్చో కానీ నాకు అర్థం కాదు. ఏమంటే మొన్న ఒక విశ్వాసం ఉంటుంది, గుమ్మ మీద ఒక ఎనక్కడియాలి ఏమయ్యారట, ఇతరులు దెయ్యాలు పారిపోతాయి అంటే ఏంటది? వీళ్ళు కట్టిన ప్యాలెస్కి మళ్ళీ ఏమంటారు మరి ఆ అందమైన అందం ఇల్లు చూసి మరి నరకోశ తగకుండా మళ్ళీ ఇల్లు పెట్టేసారు. అసలు ఇల్లులు దీవించబడాలి అంటే ఏం చేయాలి? మన ఇంటిలోనికి దేవుని ఆశీర్వాదం ఎదుర్కొంటూ రావాలంటే మనం ఏం చేయాలి? మన గృహాలను ఏలుబడి చేస్తున్నటువంటి అంతకర దురాత్మ శక్తులు పోవాలి అంటే ఏం చేయాలి? మన బంధకాలు తెంచబడాలి అంటే ఏం చేయాలి? ఈ రోజున మన గృహాలు ఏ విధంగా ఉండాలి? 3 విషయాలు నేను చెప్తాను. 118వ కీర్తన బైబిల్ గ్రంథంలో నుంచి 118వ కీర్తన 15వ వచనాన్ని చదువుదాం. నీతిమంతుల గుడారములో రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదము వినబడును. చాలండి, దేవునికి స్తోత్రం. ఏంటంటే అండి, నీతిమంతుల గుడారములో రక్షణను గూర్చిన, అమ్మా ఇటు చూడండి, మీరు తెర వెనక మీరు చేసే పోర్షన్ అంతా ప్రజలు మిమ్మల్ని చూస్తున్నారు, మమ్మల్ని చూడలేమా? ఉమా గారు, ప్రజలు నన్ను చూడట్లేదు ఎవరు. కొన్ని కాసేపు వాళ్ళకే చూడండి, తర్వాత నేను ఆప్షన్ చెప్తాను. నిన్న ఒక షార్ట్ ఇట్లాగే ఒక ఆయన వచ్చి సంటిపిల్లని ఎత్తుకెళ్తున్నారు. వాక్యం ఈయన ఆవిడ ఎట్లా చూస్తుంది, హల్లెలూయా అన్న, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నేను 3-4 సార్లు చెప్తున్నా, ఆయన ఇంకా చూసుకోవడం చెప్తుంది. హల్లెలూయా చెప్పేది దేనికి? హల్లెలూయా చెప్పేది దేనికంటే ఆయన ఇంకా చూసుకుంటూ చెప్పమను. వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు, మన పని మనం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు ఎక్కడన్నా పోయింది, ఎక్కడన్నా ఏం చెబుతున్నాం? ఇప్పుడేం చెబుతున్నాం అంటే, నీతిమంతుల గుడారములో రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదము వినబడును. అంటే దేవుని పిల్లల గృహాల్లో సునాదం అంటే పాటలు ఏమండి వినబడతాయంట. పాటల్లో ఏం శక్తి ఉంది? దేవుని పాటల్లో ఉన్న ప్రభావం ఏంటి? దేవుని పాటలు మన ఇంట్లో వినబడితే, దేవుని పాటలు మన ఇంట్లో వినబడితే మనకు కలిగే లాభం ఏంటి అనేది ఆలోచన చేస్తే, ప్రభునందు ప్రియులారా, దేవుని యొక్క పాటల్లో ఉన్న ప్రభావం ఏంటంటే, ఒకసారి పౌలు శీలలు దేవుని వాక్యాన్ని ప్రకటిస్తుంటే వాళ్ళని కొట్టారు. కొట్టి సరసాలు వేశారు. సరసాలు వేస్తే మధ్యరాత్రి అయిన తర్వాత మెలకు వచ్చింది. వాళ్ళకి అర్ధరాత్రి మెలకు వస్తే ఒళ్ళంతా గాయాలయ్యాయి, చేతులకి బేడీలు ఉన్నాయి. అప్పుడు వాళ్ళకి చేసేది ఏమీ లేక మధ్యరాత్రిలో ఏం చేయడం మొదలెట్టారు? పాటలు పాడటం మొదలు పెట్టారంట. పాటలు పాడుతుంటే వాళ్ళ చేతులు బేడీలు ఏమైంది, కాళ్ళకున్న బండాలు ఏమైపోయి, పునాదులు ఏమైపోయి, దేనికి? మరి అలాంటి పాటలు మన ఇంట్లో ఉంటే ఇప్పుడు ఏమి తెగిపోతాయి చెప్పండి? అలాంటి పాటలు వినపడుతున్నాయా ఈరోజు దేవుని పిల్లల జీవితాల్లో? సునాదం వినపడుతుందా, శోకం వినపడుతుందా? ఏమండి, సునాదం వినపడుతుందా, శోకం వినపడుతుందా? మొన్న ఒక చోట ఈ మాటని చేస్తూ ఉంటే, శోకం అంటే అంటమ్మా అన్న, సీరియల్ అండి అంది. ఏంటది? శోకం అంటే ఏంటి అని అడిగే ఒక విశ్వాసిని. సీరియల్ అంది. ఏమ్మా అంటే, శోకం లేని సీరియల్ లేదు కదండి. ఏంటంట? ఇప్పుడు చెప్పండి, నీతిమంతులు గుడారములో ఏమి వినపడాలి? అమ్మా చెప్పలేటమ్మా, నేను ముగిసిన పోయి ఏమి వినపడాలి? రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదం వినబడితే ఏమవుతుందో తెలుసా? పునాదులు కదులుతాయి, బేడీలు ఊడతాయి, బంధకాలు తెంచబడతాయి. పాటల్లో ఉన్న ప్రభావం, పాటల్లో ఉన్న పవర్ ఎలాంటిదంటే అంత అద్భుతమైనది.
మరి ఈ రోజున దేవుని పిల్లల గృహాల్లో ఏ వినబడుతుంది? మేము అప్పుడప్పుడు గృహదర్శనం చేయటానికి వెళ్తాం. విశ్వాసులే పేరుకి షాట్ అంత ఏనుగు చెవులు అంత వచ్చేసి ఇప్పుడు టీవీలు దేంట్లో చూసిన డబ్బాలు బగలు కొట్టేశారు. పెద్ద టీవీలు పెట్టి పైకి ఎక్కడ పెడతారు? గుమ్మానికి తిన్నగా. ఎక్కడది? గుమ్మానికి తిన్నగా. రోడ్డు మీద వెళ్ళే వాళ్ళు చూస్తుంటే 6 మొదలుకొని 8 వరకు ఈ శోక సందరం ఇంట్లో. సాతాను కూడా అదే మార్గం గుండా వెళ్తాడు, చూసుకుంటూ వెళ్తాడు. దేవుని పాటలను పడితే దేవుని దూతలు ఇది నా ఇళ్ళని వస్తాయి. ఇప్పుడు చెప్పండి, సాతాను సంబంధమైనవి వినబడుతుంటే బజార్లోకి, ఆ బజార్లో పోయేవాడు సాతాను ఇది నా ఇల్లు అని వస్తాడు. ఇప్పుడు సాతాన్ని ఎవరు పిలిచారు? సాతాన్ని ఎవరు ఆహ్వానించారు? సాతాను వస్తే మన ఇంట్లోకి మనశ్శాంతి ఉంటుందా? ఆర్థిక అభివృద్ధి ఉంటుందా? వాడు మనస్సు ఏంటి? వాడు కోరేదేంటి? వాడు ఆశించేదేంటి? వాడు మనల్ని ఏం చేయాలనుకుంటాడు? తెస్తేసి కూర్చుంటాడు. ఏమేసి కూర్చుంటాడు? తెస్తేసి కూర్చుంటాడు. చాలా మంది భక్తి పరులకి చాలా మంచి లక్షణాలు, కానీ ఒక్క సీరియల్ చూసి అలవాటు ఉంటుంది. అదొక్కటి మాత్రం అంటే ఎందుకనో సాతాను అదే టైంలో వెళ్ళొచ్చు. బహుశా ఇది నా ఇల్లే అని కూర్చున్నాడు కనుకనే నీ ఇంట్లో తెచ్చేసాడు. నువ్వు కంప పెట్టినా, రక్కచపప్ప పెట్టినా, ఏది పెట్టినా ఆడికి అడ్డేవి కాదయ్యి. అది నీ మూఢనమ్మకం అంతే. నీ అట్ట బొమ్మ మీద ఉండి అని పెడతాడు, చూసి భయపడ్డాక ఆడి ఏమన్నా పిరుకోడు అనుకుంటున్నారా? సాతానుడు దేవుని దూత దగ్గర ఎంత శక్తి ఉందో సాతాను దగ్గర కూడా అంత శక్తి ఉంది. కానీ దేవుని దూత అధికారంలో ఉన్న దగ్గర సాతాను అడ్డగించే అవకాశం ఉంది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ రోజున దేవుని పిల్లల గృహాలు దీవించబడలేకపోవటానికి, మనశ్శాంతి లేకపోవటానికి కారణాలు ఏంటో తెలుసా? కారణాలు ఇవి. నీతిమంతుల గుడారంలో ఏమి వినబడాలి? పాటపడ ప్రభావం చెప్తున్నా. సౌలుకు దురాత్మ పట్టిందండి. సౌలుకు దురాత్మ పడితే దాన్ని వదిలించడానికి ఎవరిని పిలిచారు? అద్భుతమైన సంగీతం అందుకునేవాడు దావీదు గారు. అంతే, ఆయన పాట అందుకోగానే సాతాను ఏమైపోయింది అంటే దేవుని పాటలో ఎంత ఉంది? ఏం పారిపోతాయి? మన ఇంట్లో ఉన్న సాతాను శక్తులు పారిపోవాలంటే మన ఇంట్లో ఏమనబడాలి? ఇప్పుడు చెప్పండి. నీతిమంతులు. మా అయ్యగారు వచ్చాడు కదండి, ప్రార్థన చేసాడు. అయినా మూల చీకట కనపడతాను ఉన్నాను. చెట్టు మొదలనంటే ఎందుకు నీడ కనపడుతుంది? చెట్టు మొదలు నీడ కనపడక ఏం కనపడుతుంది? ఇలా గుడ్డి విశ్వాసం దాగలేక ఆ వచ్చి మా అయ్యగారు ప్రార్థన చేస్తే ఎందుకు వదలట్లేదండి. ప్రవీణ్ కుమార్ అయ్య గారు వచ్చి ప్రార్థన చేసిన నీ ఇంటిలో రక్షణను కూర్చిన ఉత్సాహ సునాదం వినపడకపోతే నీ నట్టింటిలో ఉయ్యాలగడతాడు. వెళ్తున్నావా? ఒక తనుదంతాడు, గోర్లకు పడతాడు. వస్తున్నావా? ఒక తనుదంతాడు, గుండె మీద గుండెలో నొప్పి. ఎంతున్నావా? నడుము మీద అంటాడు, నడువు నొప్పి. వాడికి అవకాశం ఇచ్చి నువ్వు బలహీనుడు నీ ఇంటిని ఏం చేస్తున్నావు తెలుసా? ఆర్థిక పరమైన నష్టాల్లోకి వెళ్తున్నావు. అందుకే ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు, ఏమన్నాడు తెలుసా? నీతిమంతుల గుడారంలో రక్షణను కూర్చిన ఉత్సాహ సునాదం వినబడుతుంది. దేవుని బిడ్డల గృహాల్లో పాటలు వినబడితే ఏమవుతుందో తెలుసా? యేసునామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. శ్రీ యేసునామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. ఏంటంట? సాతాను శక్తులు ఏమైతాయి? లయమైపోతాయి. కనుక ఇప్పుడు మన గృహాలలో ఏ వినబడాలి? ఒక మాట చెప్పండి. మొదటి సూత్రం ఏంటి? నీతిమంతుల గుడారాలలో దేవుని పాటలు వినబడితే బంధకాలు తెంచబడతాయి. రెండవది, సాతాను శక్తులు దూరపరచబడతాయి. మనమేమి ఏలాడే అవసరం. రెండవది, బైబిల్ గ్రంథంలోకి వెళ్దాం. సమూయేలు మొదటి గ్రంథం, సమూయేలు 2వ గ్రంథం 6వ అధ్యాయం 11వ వచనం. సమూయేలు 2వ గ్రంథం 6వ అధ్యాయం 11వ వచనం. యెహోవా మందసము 3 నెలలు గిత్తీయుడగు ఓబేదెదోము ఇంటిలో ఉండగా యెహోవా ఓబేదెదోమును
ఆశీర్వదించిన దేవునికి స్తోత్రం చెప్పండి. ఓబేదేదోమును అతని ఇంటిని ఆశీర్వదించాడు. ఓబేదేదోము ఇంటిలో ఏముందంటండి? మందస్సము. మందస్సము అనగా దేవుని వాక్యం. ఏముందండి? దేవుని వాక్యం. ఈ రోజున దేవుని బిడ్డల గృహాల్లో దేవుని వాక్యాలు అవసరం. అందుకే చాలా మంది అట్ల మీద రాసిన వాక్యాలు తెచ్చి తగిలిస్తున్నారు. ఈ రోజున చాలా మంది గృహాల్లో దేవుని వాక్యం ఉన్నది కానీ దానిని ఉపయోగించట్లేదు. కడుపు నొప్పి సిరప్ ఉంది, ఎక్కడ ఉందంటే సెల్ఫ్ లో ఉంది. కడుపు నొప్పితో బాధపడుతున్నారు కానీ సెల్ఫ్ లో ఉన్న సిరప్ను మాత్రం ఎవడన్నా అడిగాడు అనుకో, కడుపు నొప్పి సిరప్ మా ఇంటికాడ ఉందండి, తలకాయ నొప్పి టాబ్లెట్ ఉందండి, ఎక్కడ ఉంది? అది సెల్ఫ్ లో ఉంది. సెల్ఫ్ లో ఉంటే తగ్గుద్ది, దాన్ని ఏం చేయాలి? తాగాలి. ఈ రోజు అందరి నెలల్లో బైబిల్ ఉంది కానీ ఉపయోగించేది అందరూ. అందుకంటున్నాడు, ఈ ప్రవచన వాక్యమును చదువువాడును వినువాడును గైకొనువాడును ధన్యుడు. ఎవరు ధన్యులు? ఎవరి గృహాలు దీవించబడతాయి? ఈ రోజున దేవుని యొక్క పిల్లల గృహాలలో దేవుని వాక్యం కరువైపోయింది, చదవటం కరువైపోయింది, దానిని వినటం కరువైపోయింది, దాన్ని గైకొనటం కరువైపోయింది. ఒక భక్తుడు రాశాడంట, ప్రభువా వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు తిరుపమని టీవీ మీద రాసి రోజు సీరియల్ పెట్టుకు చూస్తున్నాడట. అంటే వాక్యం ఎక్కడ ఉంది? అది నిరర్థకమైపోయింది. ఈ రోజున చాలా మంది జీవితాల్లో ఆశీర్వదించబడలేకపోవటానికి, వారి గృహాలు దీవించబడలేకపోవటానికి, ధన్యకరముగా మార్చబడలేకపోవటానికి గల కారణం ఏంటో తెలుసా? కారణం ఏంటంటే దేవుని వాక్యాలు ఉన్నాయి కానీ దానిని గోళ్లకు సెల్ఫ్లకు మాత్రమే పరిమితం చేశాడు. అందుకే బైబిల్ గ్రంథంలో స్పష్టంగా రాశాడు, దాన్ని వినువారును చదువువారును గైకొని వారే ఆశీర్వదించబడతారు. రెండవ స్తోత్రం చెప్పండి. దేవుని బిడ్డల గృహాల్లో మొదటిగా ఏముండాలి? దేవుని పాటలు ఉండాలి. రెండవదిగా ఏముండాలి? దేవుని వాక్యం ఉండాలి. మూడవదిగా ఏముండాలి? బైబిల్ గ్రంథంలో యాకోబు రాసినటువంటి పత్రికలో 5వ అధ్యాయం 13వ వచనంలో రాయబడినటువంటి ఒక మాట చదువుదాం. చూడండి, మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. మన గృహాలలో ఏముండాలి? ఇప్పుడు చెప్పండి, ఏముండాలమ్మా? ప్రార్థన. ఎంత ప్రార్థన? సరస్వతి గారు ప్రార్థన చేసేది, గుడి దగ్గరికి వచ్చేది, ఒక కాలే వంగేది, ఒక కాలు అట్ట భూమి మీద ఆనిచ్చేదో టక్కలు వేసి వెళ్ళిపోయేది అంతే. మరి ఈ నిమిషంలో ఏం చేసేదో నాకు అర్థమయ్యేది లేదు. ఏమండి, ఈ రోజున చాలా మంది సరస్వతి గారు ప్రార్థన చేస్తున్నారు. ఏది మోకాలు భూమి గుద్ది లెక్కటమే ప్రార్థన. అద్భుతాలు ఎలా జరుగుతాయి, ఆశ్చర్యకార్యాలు ఎలా జరుగుతాయి. ప్రార్థన పరిస్థితులను మారుస్తుంది. ప్రార్థన లేనివాడు అద్భుతాలు చూడలేడు, అద్భుతాలు చేయలేడు. ప్రార్థన లేని కుటుంబాలలో, ప్రార్థన లేని గృహాలలో అద్భుతాలు జరగవు. చాలా మంది సోమర్తనానికి అలవాటు పడిపోయారు. దేనికి అలవాటు పడిపోయారు? ఒక 100 రూపాయలు తింటూ అవి కరెంట్ బైబిల్ పెట్టుకుంటే అంటాం, కరెంటు బిల్లు వచ్చి కొడతాడు సార్, మన లిస్ట్ వస్తుంది, అంత చదవటం. మా కొత్త ప్రార్థన చేయండి అయ్యగారు. ఏంటది? కార్యం జరిగిన తర్వాత అయ్యగారు ఇంకా ఇస్తాను అనేసరికి ఈ అయ్యగారు కాదు, దేవుడు అడుగుతాడు, నీ పాత్ర నేను ఎవరు నాయన, వాళ్ళు మొదపెట్టాలి, నాకు నువ్వు కాదు. వాళ్ళు పశ్చాత్తాపడాలి, వాళ్ళ స్వరం నాకు వినపడాలి, నేను అప్పుడు అద్భుతాలు చేస్తాను. అందుకే దేవుడు అన్నాడు, ఇర్మీయాతో అన్నాడు, నువ్వు ప్రార్థించినను నేను విన్నాడు. ఈ విశ్వాసులకు అర్థం కాదు. మా అయ్యగారు చేస్తే అర్థం కావట్లేదు, మా అయ్యగారు చేస్తే జరగట్లేదు, ఇంకొక అయ్యగారు వస్తాడు, ఆ ఇంకొక అయ్యగారికి 200 ఇస్తాయి, ఇంకా పెద్ద ప్రార్థన చేస్తాడు. ఓరిపోయి చూడా, నువ్వు ప్రార్థన చేస్తే అసలు ఆ అయ్యగారు చేస్తే నీకు వినలేదు కదా, నువ్వు చెప్తే అట్టంటారా? ఎవరు ప్రార్థన చేయాలో తెలుసా? ఎవరు చేయాలి? ఏ వ్యక్తి అయితే శ్రమల్లో ఉన్నాడో, ఏ గృహం అయితే సమస్యల్లో ఉందో వాళ్ళు మోకరించి ప్రార్థించాలి. కుటుంబముగా ప్రార్థించగా పొదువ ఏమీయు లేకుండునో, కుటుంబముగా ప్రార్థించగా పొదువ ఏమీయు లేకుండునో,
అచటుందును శాశ్వత జీవము అచటుందును. పాడదామా? ప్రార్థన. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ జీసస్. గ్లోరీ. సంభాషణ ప్రార్థన యేసుని సందర్శన పరమ తండ్రితో సంభాషణ. హల్లెలూయా. ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ప్రార్థనలో 3 రకాలు ఉన్నాయి. ప్రార్థనలు ఏమున్నాయి? 3 రకాలైన ప్రార్థనలు ఉన్నాయి. ఈ రోజున క్రైస్తవులు అలవర్చుకోవలసిన ప్రార్థన ఒకటే కాదు, 3 రకాల ప్రార్థనలు ఉన్నాయి. నీ ఇంటిని వెతుక్కుంటూ ఆశీర్వాదం రావాలి అంటే ఈ 3 రకాలైన ప్రార్థనలు క్రైస్తవ జీవితాల్లో ఉండాలి. నెంబర్ 1 వ్యక్తిగత ప్రార్థన. ఏ ప్రార్థన అండి? వ్యక్తిగత ప్రార్థన. ఈ ప్రార్థన మనల్ని ఏం చేస్తుందో తెలుసా? మన తప్పిదాలు ఒప్పింపజేసి దేవుని దగ్గర క్షమాపణ పొందుకునేటట్టు చేస్తుంది. మొన్న అదే మాట్లాడుతూ ఈ మాట చెప్తే ఒక ఆయన నవ్వుతున్నాడు. నేను ఉదాహరణకు ఒక మాట చెప్పాను. ఇప్పుడు అందరి ముందు పక్కన నెహెమ్యా గారు ఉన్నాడు. నేను మోకరించి పక్కన చీర పచ్చని తోచుకొచ్చా క్షమించి అనలేదు కదా, మళ్ళీ ఇలా ఆయన ఆయనతో చెప్తాడు. అందుకని నీకు ఆ ప్రార్థన లేని కనుక ఆ దోషం నా మీద ఉంటుంది. అందుకే వ్యక్తిగతంగా మోకరించి ప్రార్థిస్తే ప్రభువా పచ్చగా ఉందని కోసుకొచ్చాను యెహోవా క్షమించు నాయనా అని ఒప్పుకోగలుగుతాను. అర్థమైందంటారా? ఉదాహరణకు అదే. ఏదైనా కానీ మన మనస్సుతో దేవునికి వ్యతిరేకమైనవి ఆలోచించిన, క్రియలు జరిగించిన, వ్యక్తిగతంగా దేవుని సన్నిధిలో మోకరిస్తే నిండు మనసుతో మోకరించగలుగుతాం. తండ్రిని దేవా నన్ను క్షమించని అడగగలుగుతాం, క్షమించబడతాం. ఆ వ్యక్తిగత ప్రార్థన దానికి ఉపయోగపడుతుంది. మన జీవితాలు దేవుని ఎదుట నిందారహితముగా ఉండటానికి. రెండవది కుటుంబ ప్రార్థన. ఏ ప్రార్థన అండి? కుటుంబ ప్రార్థన. కుటుంబం అంతా కలిసి కూర్చుంటూ ఇప్పుడు వాడాం. కుటుంబముగా ప్రార్థించగా కొదువ ఏమి. మరి ఈ రోజున కుటుంబంలో కొదువు ఉందంటే ఇంట్లో ఏమి లేదు. తప్పు ఎవరిదే? అయ్యగారు గట్టిగా ప్రార్థన చేయట్లేదు. కొంతమంది చెబుతుంటారు అయ్యగారు గట్టిగా ప్రార్థన చేయండి అంటే వాళ్ళ ఇంటికి కనపడాలా లేకపోతే దేవుడికి కనపడాలా? నాకు అదే అర్థం కాదు. గట్టిగా ప్రార్థన చేయండి మా కోసం అంటారు అంటే వాళ్ళ ఇంటికి కనపడాలా లేకపోతే దేవుడికి కనపడాలా? అయితే మైక్ కొట్టం పైకి పెట్టాలి. దేవుడికి కనపడాలంటే మన స్వరం ఎక్కడ కనపడుతుంది? ఆ మైక్ కొట్టం పైకి పెట్టాలి. అప్పుడు మైక్ కొట్టం అదైనా ఎక్కడ కనపడుతుంది? ఆకాశ నక్షత్రం ఎన్ని 7 ఆకాశాలు దాటిన తర్వాత పరలోకం. ఏమండి? కనుక నా ప్రభునందు ప్రియులారా, దేవుడు చెప్తున్నాడు నిందలేయటం మానుకోండి దైవజనుడి మీద. పక్క చూపులు చూడటం మానుకోండి. నీ ఇంటిలో ఉన్న నీ ఇంటిని శుభ్రం చేయముందో దేవుని వాక్యానికి అనుగుణంగా ఉందా? దేవుడు నీ ఇంటికి రావటానికి అవకాశంగా ఉందా? దేవుని దూతలు బజార్లో తిరుగుతుంటే అయ్య బాబోయ్ మేము బజార్లోనే ఉంటాం కానీ ఈ కొంపలోకి రావు అన్నారు. ఎక్కడ? ఎలాగున్నా ఆశీర్వాదాలు కలగపోవటం కారణం ఏంటి? దీవించబడలేకపోవడానికి కారణం ఏంటి? రుణంలోంచి బయటికి రాలేకపోవడానికి కారణం ఏంటి? ఇంటిలో తిష్ట వేసుకుని సాతానుడు నీ ఇంటి చుట్టూ తిరగడానికి కారణం ఏంటి? ఎవరో పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజున సూటిగా మాట్లాడుతున్నాడు. సరి చేసుకోండి. నీ గృహంలో అంధకార దురాత్మ శక్తులు పోవాలి అంటే, ఆర్థిక పరిస్థితులు పోవాలి అంటే, ఐక్యత నీ ఇంట్లో వర్ధిల్లాలి, నిల్వ ఉండాలి అంటే ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నమాట ఇదిగో వ్యక్తిగతంగా ప్రార్థిస్తే పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తాం. కుటుంబంగా ప్రార్థిస్తే కొదువేమీ ఉండదు. మూడోది అంటాడు, ఒకవేళ మీకు బలం చాలకపోతే దైవజనుని సంఘాన్ని కూడా పిలిచి ప్రార్థించుకోండి, పునాదులు కదులుతాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. సంఘం అత్యాశక్తితో ప్రార్థించను, పేతురు బంధకాలు. నీ వ్యక్తిగత ప్రార్థనకి సమస్య బాల, నీ కుటుంబ ప్రార్థనకి సమస్య బాల, ఈ సంఘంని పిలిచి ఈ విధమైన ఆర్భాటంతో ఆరాధించు దేవుణ్ణి. ఇంతవరకు చక్కని ఆరాధన చేశారు. ఆత్మచేత నింపబడే అవకాశమే ఆరాధన. హృదయాలలోనికి చొచ్చుకొని పోయి అంతరింద్రియములను పరిశోధించే దేవుడు మనలో పరీక్షించబడి మన జీవితాల్లో ఒక పెనుమార్పు రావటానికి, అభిషేకం చేత నింపబడటానికి ఆరాధన. ఈ రోజున సంఘం అంతా ఇక్కడ చేరి దేవుని యొక్క స్తోత్రాలు చెబుతుంటే ఈ స్థలంలో ఉన్న దురాత్మలన్నీ బయటకు వెళ్ళిపోనుగాక. దేవుని దూతల గృహంలో సంచరించునుగాక. బిడ్డలను వేధిస్తున్న రోగాలు నజరేయుడైన యేసు నామములో దూరపరచబడునుగాక. బిడ్డలను వెంటాడుతున్న ఆర్థిక పరిస్థితులు యేసు నామములో తరమబడునుగాక.
ఇప్పుడు మనం తరివేసి వెళ్ళాం, రేపు నుంచి రాకుండా గేట్ వేసుకునే బాధ్యత ఎవరిది? చెప్పరా? రోజు నేను వచ్చి గేట్ అయినా మీరు చేస్తారా? రాకుండా గేట్ వేసుకునే బాధ్యత ఎవరిదే? వాడు పోతున్నా కానీ ఇది నా ఇల్లు కాదు అనాలి, అనుకోవాలి. ఈ రోజు కోటం అయింది, రేపు పొద్దున మళ్ళా సోహం ఇంట్లో జనపడుతుంది, నాకు ఇది నాదే అని వచ్చాను. కనుక దేవుని నేను నా మాటలు ముగిస్తున్నాను. మన జీవితాలు కానీ, మన కుటుంబాలు కానీ, మన చేతి పనులు, వ్యవసాయాలు, వ్యాపారాలు, ఉద్యోగాలు దీవించబడటానికి, మన గృహాలు ఏర్పడి చేసే సాతాను అంతకన్నా దురాత్మ శక్తులు మన గృహాల నుంచి బయటకు పోవటానికి మనం చేసుకోవాల్సిన 3 సూత్రాలు. నెంబర్ 1 చెప్పండి, నీతిమంతుల గుడారాల్లో దేవుని పాటలు వినపడాలి. ఇంకేముండాలి? వాక్యం ఉండాలి. ఇంకేముండాలి? ప్రార్థన. ఈ సంవత్సరం చేసి చూడండి, ఎవరిని చూసిన ఎవరిని కదిపిన కొంపే అన్నట్టు, ఎవరిని కదిపిన అప్పులే అన్నారు. ఏమండి నా ప్రభునందు ప్రియులారా, దేవుడు మిమ్మల్ని ఇక్కడున్న వారందరినీ కూడా అప్పుల ఊబిలో నుంచి మిమ్మల్ని విడిపించును గాక. నా యేసయ్య మీ మొరలు వినును గాక. నా యేసయ్య కను దృష్టి మీ పంట పొలాలపై ఉండును గాక, మీ గృహాలపై ఉండును గాక. యేసయ్య నామములో కుమిలిపోతున్న మొండి సమస్యలలో నుంచి విడుదల పొందుదురు గాక. ఆమేన్ అని మీరు ఒళ్ళో వేసుకున్నాక ఇప్పుడు చెప్పబడిన 3 సూత్రాలు ఉన్నాయే, ఈ రోజు నుంచో రేపటి నుంచో మీ గృహాలలో ఈ అమలు చేయండి, ఆశీర్వదించబడండి, దేవుని మహిమ కొరకు సాక్షులుగా నిలవబడండి. దేవుడి మాటలు దీవించును గాక.